సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, 9వ పాఠం అష్టావకర గీత మనం ప్రారంభించుకున్నాం. 2వ ప్రకరణంలో అంటే 2వ అధ్యాయంలో 6వ శ్లోకం చూద్దాం. యథై ఏక్షురసే క్లిప్త తేన వ్యాప్తైవ శర్కరా తథా విశ్వం మయి క్లిప్తం మయా వ్యాప్తం నిరంతరం. జనక మహారాజుని ఉద్దేశించి అష్టావక్ర మహర్షి మొదటి ప్రకరణంలో బోధ చేశారు. ఏమంటారంటే, వేదాంత అధ్యయనం చాలా తేలిగ్గా చేయవచ్చు, తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. జీవన విధానంలో, మనిషి జీవన విధానంలో పూర్తిగా మార్పు వస్తేనే ప్రయోజనం సిద్ధించినట్లు. ఏమిటా మార్పు అంటే, కర్మయోగిగా నేను ప్రారబ్ధ కర్మలను జీవ దృష్టితో ఎదుర్కోలేక ఈశ్వర శరణాగతి పొందాను. నేను నిస్సహాయుణ్ణి, నేను దాసుణ్ణి, బలహీనుణ్ణి, దైవానుగ్రహం లేనిదే నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. నాకు భయం వేస్తుంది జగత్తును చూస్తే. ఈ బాధల్లోంచి బయటపడలేకపోతున్నాను. ఈ రాగం, శోకం, మోహం వీటిలో నేను బాగా కూరుకుపోయాను. జీవ, జగత్, ఈశ్వర ఈ త్రిపుటి అంటే ఈ ఫార్మెట్లో నేను కర్మయోగిగా, భారంగా, భయంగా, దీనంగా కాలం గడుపుతున్నాను. జీవ, జగత్, ఈశ్వర ఈ ఫార్మేట్ నుండి ఆత్మ, అనాత్మ ఫార్మేట్కి అంటే ద్విపుటికి మారటానికి సిద్ధంగా ఉన్నావా? ఓ జనక, నీవు సిద్ధంగా ఉన్నావా? నీకు వేదాంత అధ్యయనం పూర్తయింది కదా, అంటే కర్మయోగం నుండి జ్ఞానయోగమునకు వస్తున్నావా అని అష్టావక్ర మహర్షి జనకుడిని అడిగాడు. ఏమంటాడు జనకుడు? నేను కర్మయోగము నుండి జ్ఞానయోగమునకు మారాను అంటాడు. చాలా కష్టం అట్లా మారటం, చాలా చాలా కష్టం. అందుకనే మనం 1-10 సార్లు కర్మయోగ ఫార్మెట్, జ్ఞానయోగ ఫార్మెట్ అని చెప్పుకుంటున్నాం. నేను సాక్షి చైతన్యంగా జగత్తును పరిశీలిస్తాను. జగత్తులో, జగత్ అనగానే నా దేహం, నా మనస్సు, నా కుటుంబం ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి జగత్తులో. దైనందిన జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ దీంట్లో కలిసే ఉంటాయి. నేను ఆత్మ, నేను చైతన్యాన్ని. నాకు సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఇటువంటి ఏమి ఉండవు. అంటే ఆత్మ దృష్టితో, ఆత్మస్థితిలో చెప్తున్నాడు అనమాట జనకుడు. నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నాకు ఎవరితోనూ బంధం లేదు, నాకు ఎవరితోనూ బంధుత్వం లేదు. అసంగ, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త చైతన్యం అహం. ఇది అసంసారి ఫార్మేట్, అసంసారి నమూనా అన్నమాట. ఈ ఫార్మేట్తో జీవితాన్ని, జగత్తుని పరిశీలించాలి.
జనక నీవు ఈ ఫార్మెట్లో ఉన్నావా అంటే ఆత్మానాత్మ ఫార్మెట్లో ఉన్నావా, నీ దినచర్యను ఇటువంటి ఆలోచనలతో ప్రారంభిస్తున్నావా? అంతేకాదు కుటుంబంలో కానీ, ఆఫీస్లో కానీ, ప్రపంచంలో కానీ ఏ సంఘటనలు జరిగినా ఆత్మ అనాత్మ వివేకంతోనే చూడాలి. నీలో ఈ మార్పు రావాలి. ఒక్కరోజు కాదు, నీ జీవితం అంతా ఉండాలి. నీ జీవితం అంతా జ్ఞానయోగ ఫార్మేట్ ఉండాలి. కర్మయోగి ఫార్మేట్, జ్ఞానయోగి ఫార్మేట్. ఫార్మేట్ అంటే త్రిపుటి ద్విపుటి. కర్మయోగిలో 3 ఉంటాయి, జీవ జగత్ ఈశ్వర. జ్ఞానయోగి ఫార్మేట్లో ఆత్మ అనాత్మ. ఈ 2 క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం ఒక ఎత్తు. దైనందిన జీవితంలో జ్ఞానయోగి ఫార్మేట్ని ఉపయోగించి ఆత్మ జ్ఞానంతో బతకటం మరొక ఎత్తు. ఇది చాలా ముఖ్యం. కానీ మనం ఏం చేస్తామంటే ఫుట్ టు పౌండ్ సెకండ్ సిస్టమ్ అని ఉంటుంది, ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటారు. ఫుట్ టు పౌండ్ సెకండ్ సిస్టమ్ నుండి ఈ మధ్యనే అంటే కొన్ని సంవత్సరాల క్రితం సెంటీమీటరు గ్రామ్ సెకండ్కి మార్చారు. మనకు బాగా ఫుట్ అలవాటు, ఫీట్. నువ్వు ఎంత హైట్ అంటే మనం ఫీట్లోనే చెప్తాం. ఒక్కసారిగా మనం ఆ ఫుట్ సిస్టమ్ నుంచి ఈ సెంటీమీటర్ సిస్టంలోకి మారలేము, కష్టం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, మన హైట్ కొలుస్తారు. ఏమంటారు? 168 సెంటీమీటర్లు అండి అంటారు. 168 సెంటీమీటర్లు హైట్ ఉన్నామంటే మనకేం అర్థం కాదు. మనం మనసులో ఇన్ని సెంటీమీటర్లు అయితే 1 అడుగు అని క్యాలిక్యులేట్ చేసుకుని అమ్మ ఆహాహా ఓకే 168 సెంటీమీటర్లు అన్నాడు కదా, అంటే నేను 5.6 ఫీట్ హైట్ ఉన్నాను అనమాట అని అట్లా మనలో మనం కన్వర్ట్ చేసుకుని తెలుసుకుంటాం. ఒక్కసారిగా సెంటీమీటర్లోకి ఒక గెంతలేం. ఇప్పుడు అలాగే మన వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు నివసించినా కూడా అమెరికా పౌరసత్వం వచ్చినా కూడా అమెరికాలో ఏదైనా ఒక వస్తువుని వాళ్ళు కొంటారు డాలర్లలో, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మనసులో రూపాయల్లోకి మార్చుకుంటారు, మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటారు. వాళ్ళు మనసులో లెక్కలు కడతారు, ఓహో ఇది ఎందుకు వస్తుంది అనమాట అని. అది ఒక అలవాటు. వెంటనే మార్పు రాదు. ఆత్మబంధువులారా, ఇక్కడ అలా కాదు. ఇక్కడ వేదాంతంలో పూర్తిగా మార్పు రావాలి. సాధకుడు కర్మయోగం నుండి జ్ఞానయోగమునకు మారటానికి సిద్ధంగా లేకపోతే గురువు చేయగలిగింది ఏముండదు. 2 తెలుసు నీకు, ఇది త్రిపుటి ద్విపుటి. జీవ జగత్ ఈశ్వర తెలుసు, ఆత్మ తెలుసు. జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ ని మనం అనుసరించటం చాలా తేలిక. ఎందుకంటే శరణాగతి చాలా హాయిగా ఉంటుంది. కంటి వెంట ధారగా నీరు కారుస్తూ పాండురంగ విఠల పండునాథ విఠల అంటూ మనం భజన చేయొచ్చు. ఆత్మ ఫార్మేట్ కష్టం. అందుకని ఏం చేస్తారంటే గురువుకు వదిలేస్తారు. ఇది మీరు చూసుకోండి గురువు గారు అంటారు. నేను మాత్రం దాసభావంతోనే, జీవభావంతోనే, జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్లోనే కొనసాగుతాను. వేదాంతం అంటే ఆత్మ అనాత్మ వివేకం ఉండి తీరాల. ఈ దృష్టికోణం మార్చుకోవటాన్ని జ్ఞాన నిష్ట జీవన విధానం అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ అంటారు భగవద్గీతలో, మనందరికీ నోటికి వస్తుంది ఈ శ్లోకం, లోకేస్మిన్ ద్వివిధ నిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ ప్రపంచంలో
రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి యోగి జీవన విధానం చేసేవాళ్ళు. యోగి అంటే కర్మయోగి అని అర్థం. యోగి అంటే కర్మయోగి జీవన విధానం. వీళ్ళు ఏం చేస్తారు? జీవ జగతీశ్వర ఆ ఫార్మేట్ లో ఉంటారు. రెండవ రకం మనుషులు జ్ఞానయోగి జీవన విధానం. వీళ్ళు ఆత్మ అనాత్మ ఫార్మేట్ లో ఉంటారు. సన్యాసి అయినా కూడా, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సన్యాసి అయినా కూడా జీవ జగతీశ్వర ఫార్మేట్ లో ఉంటే సంసారనే చెప్పవచ్చు. అయితే ఇందుకు చాలా ధైర్యం కావాలి, చాలా నమ్మకం కావాలి. కర్మయోగి ఫార్మేట్ భగవంతుని మీద నమ్మకంతో నడుస్తుంది. జ్ఞానయోగి ఫార్మేట్ భగవంతుడు చెప్పిన బోధ మీద నమ్మకంతో నడుస్తుంది. ఆత్మ మీద ఆధారపడి నడుస్తుంది. నేను ఆత్మ మీద ఆధారపడి జీవితం కొనసాగించగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి ఎవరికి? జ్ఞానయోగికి. ఒకవేళ జ్ఞానయోగి ఫార్మేట్ను నా దినచర్యలో ఉపయోగిస్తాను అని నిర్ణయించుకుని ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అష్టావక్ర మహర్షి మనకు మొదటి ప్రకరణంలో చెప్పారు. ఇవన్నీ కూడా, ఓ జనక నీకు అర్థమైందా అని అడిగారు. నీకు జ్ఞానయోగి ఫార్మేట్ అర్థమైందా? నేను చెప్పాను కదా మొదటి ప్రకరణంలో అని అడిగారు. అష్టావక్ర మహర్షికి ఉన్నది ఒకటే ఒక శిష్యుడు. ఎవరు? జనకుడు. అదృష్టవశాత్తు జనకుడు ఏం చెప్పాడు? నాకు అర్థం కాలేదండి అని చెప్పలేదు. నాకు అర్థమైంది గురువు గారు అని చెప్పాడు. జనకుడు ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతి. జనకుడు సన్యాసి కాదు, జనకుడు గృహస్థు. నేను జీవుని కాదు, దాసుడిని కాదు, నేను ఉనికి, ఎరుక, ఆనందము ఉన్నటువంటి చైతన్యాన్ని, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని అని 6వ శ్లోకంలో మనకు చెప్పాడు జనకుడు. విశ్వం మయి క్లిప్తం, విశ్వం మయి క్లిప్తం. చూడండి ఎంత ధైర్యంగా అంటున్నాడు. ప్రపంచంలో నేను ఉన్నాను అని అంటలేదు జనకుడు. ఏమంటున్నాడు? నాలోనే ప్రపంచం ఉంది, నాలోనే ప్రపంచం ఉంది. విశ్వం మయి క్లిప్తం. ప్రపంచం అంటే శరీరము, మనసు, ఇంద్రియాలతో సహా కలిసి ఉన్న ప్రపంచం అని అర్థం. తురీయ చైతన్యమైన నాలో ఉంది, నా మీదే ఆధారపడింది, నిరంతరం వ్యాప్తం. నేను అంతటా అన్ని వేళలా వ్యాపించి ఉన్నాను. అయితే ఒక్కటే తేడా, జీవరాశుల్లో అంటే జీవించి ఉన్న వాటిల్లో సత్తుగాను చిత్తుగాను వ్యక్త రూపంలో ఉన్నాను. జడ పదార్థాల్లో మాత్రం చిత్తుగా ఉండను, వ్యక్త రూపంలో ఉండను. కేవలం అంటే జడ పదార్థాల్లో కేవలం సత్తుగా ఉంటాను. నేను జీవుల్లో సత్తు చిత్తుగా, నిర్జీవుల్లో సత్తుగా ఉంటాను. సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక. ఆత్మబంధులారా, అష్టావక్ర గీత గొప్పతనం ఏంటంటే బ్రహ్మన్, బ్రహ్మన్ అన్నా బ్రహ్మన్న ఒకటే. బ్రహ్మ సర్వవ్యాపి అంటుంది వేదాంతం, ఆత్మ సర్వవ్యాపి అంటుంది. అష్టావక్ర గీత అలా అందు. ఏమంటుంది అష్టావక్ర గీత? బ్రహ్మ, ఆత్మ అనే మాటలకు బదులు నేను సర్వవ్యాపి, నేను సర్వవ్యాపి అంటుంది. మయి క్లిప్తం, నాలో జగత్తు ఉంది, నాలో జగత్తు ఉంది. ఇది ఇప్పుడు మనం 7వ శ్లోకం చూద్దాం. 7వ శ్లోకం చూసే ముందు
2 మాటలు చెప్తాను మీకు. చాలామంది మనుషులు, చాలామంది మనుషులు చాలా మంది సాధారణంగా లూజ్‌గా, రఫ్‌గా తమకు తోచిన విధంగా బతికేస్తారు. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? అంటే ఏమి లేదంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు టైంకి, లంచ్ చేస్తారు టైంకి, ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటారు, డిన్నర్ టైంకి చేస్తారు. అదే ఒక పెద్ద డిసిప్లిన్ లైఫ్ అనుకుంటారు అని మురిసిపోతారు. ఆత్మబంధువులారా, 84,00,000 జీవరాశులు కూడా ఇలాగే జీవిస్తాయి. తిండి, నిద్ర, సంతానోత్పత్తి, మరణం. కొంతకాలం అలా బతికి చనిపోతాయి. మరి మన మనుషులు కూడా అంతేనా? అంతేనా మనుషులు కూడా? కాదు. మనుషులు అలా కాదు. మనుషులకి తేడా ఉంది. మనుషుల్లో చాలా మందికి మనకు ఒక శాస్త్రం ఉంది. దాని పేరు వేదములు అని. వేదములంటే ఒక లైఫ్ మాన్యువల్ అని చాలా మందికి తెలియదు. మనిషి అనగానే వేద ప్రోక్త జీవితం సాగించేవాడు అని అర్థం. మనిషి అంటే వేదములు చెప్పినట్టుగా జీవించాలి. వైదిక జీవన విధానం. మనదేం జీవన విధానం? వైదిక జీవన విధానం. మనం బద్ధకస్తులు అని తెలుసు శ్రీకృష్ణ పరమాత్మకి. అందుకని ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ? వేదాంతాన్ని అంటే శాస్త్రాన్ని పూర్తిగా పిండేసి, వేద పూర్వభాగం, వేద అంతభాగం మొత్తం పిండేసి ఒక చెరుకు రసం తీశాడు. పిండి చెరుకు రసం ఒక గ్లాసులో పోసాడు. ఆ గ్లాసులో పోసి మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు చెరుకు రసాన్ని? శ్రీకృష్ణుడు మనకి ఇచ్చాడు కదా చెరుకు రసం, దాన్ని ఏం చేయాలి మనం? నోట్లో పోసుకుని గుట్ట 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 మింగేయాలి. చెరుకు రసం వేదాలని పిండి భగవద్గీత రూపంలో మనకి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత, కనీసం భగవద్గీతను అధ్యయనం చేయండిరా, మీరు బాగుపడతారు. మాకు ఎక్కడ కుదురుతుంది సార్, మాకు టైం లేదు సార్ అని చాలా మంది కనీసం భగవద్గీతను కూడా చదవరు. ఇది మంచి పద్ధతి కాదు. మన గురువు గారు స్వామి పరమార్థానంద గారు చెన్నైలో ఉంటారు. గురువు గారిని, స్వామి పరమార్థానంద గారిని ఎవరైనా పాద పూజకు పిలుస్తారు, అంటే భిక్షకు పిలుస్తారు. భిక్షకు పిలిచి ఏదో 2 మాటలు చెప్పండి గురువు గారు, 4 మంచి మాటలు చెప్పండి అని అడుగుతారు. అడిగితే స్వామీజీ 2 మంచి మాటలు చెప్పండి అంటే కరెక్ట్గా 2 చెప్తారు మాటలు. అవి ఫాలో శాస్త్ర, అంతే. ఫాలో శాస్త్ర, మీరు శాస్త్రాన్ని అనుసరించండి, అధ్యయనం చేయండి, అంతే. మనిషి అనేవాడు చేయాల్సింది శాస్త్ర అధ్యయనం. కాబట్టి ఆత్మబంధులారా, కనీసం భగవద్గీతను అధ్యయనం చేయాలి. మీ అందరికీ చెప్పడం లేదు నేను ఇది. మీరందరూ చాలా మంచిగా పరిణితి ఉన్నటువంటి శిష్యులు, భక్తులు, గొప్పవాళ్ళు ఈ మార్గంలోకి వచ్చారు. మార్గంలోకి ఇంకా రాని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శాస్త్రాన్ని అధ్యయనం చేయటం అంటే కనీసం భగవద్గీతని అధ్యయనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, గురుముఖత ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకుని శాస్త్ర అధ్యయనం చేసి మానవ జన్మను సార్థకత చేసుకోవాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, వేదాంత శ్రవణము అనగా ఏమి అని అడిగారు అనుకోండి ఎవరైనా. వేదాంత శ్రవణము అనగా ఏమి అంటే ఏం చేస్తాం మనం? శ్రవణం అంటే వినటం. శ్రవణం అంటే వింటమే కదా. వేదాంత శ్రవణం అంటే వేదాంతాన్ని వింటాం, అంతే అంటాం. కానీ శాస్త్రం అట్లా అందు. శాస్త్రం ఏమంటుందంటే వేదాంత శ్రవణం అంటే, దానిలో శాస్త్రం ఏమంటుంది, 5 మాటలు ఉన్నాయి.
5 మాటలు 5 విషయాలు ఉంటేనే దాన్ని వేదాంత శ్రవణం అంటారు. అంటే ఉపనిషత్తుల్ని, అంటే వేదాంతాన్ని, అంటే లేదా భగవద్గీతని క్రమ పద్ధతిలో చూడండి, 5 మాటలు చెప్తున్నాను, 5 విషయాలు. క్రమ పద్ధతిలో అంటే సిస్టమేటిక్ గా ఒక టాపిక్ తర్వాత మరొక టాపిక్, సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో క్రమంగా, క్రమంగా అంటే కంటిన్యూస్ గా, కన్సిస్టెంట్ గా, మధ్యలో గ్యాప్ లేకుండా కొన్ని సంవత్సరముల పాటు, ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. క్రమ పద్ధతిలో క్రమంగా కొన్ని సంవత్సరాల పాటు, కనీసం 5 ఏళ్ళు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు ద్వారా. అలా తప్ప గురువు కాదు, శాస్త్రం తెలిసిన గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు ద్వారా అధ్యయనం, శాస్త్రాధ్యయనం చెయ్యాలి. అంతే, 5 మాటలు. క్రమ పద్ధతిలో క్రమంగా కొన్ని సంవత్సరాల పాటు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠైన గురువు ద్వారా భగవద్గీతను అధ్యయనం చేయుట, లేదా ఉపనిషత్తులను అధ్యయనం చేయుట. ఇది శ్రవణం అంటే. శ్రవణం అంటే సాధారణంగా శ్రవణం అనే మాట ఉపనిషత్తులకే వాడతాం, లేదా భగవద్గీతకు వాడతాం. అంతేగాని వేద పూర్వ భాగంలో శ్రవణం అనే మాట వాడం మనం. ఇది శ్రవణం అంటే. ఇలా కొన్ని సంవత్సరాల పాటు, కనీసం 5 ఏళ్ళు అధ్యయనం చేస్తే కర్మయోగి ఫార్మెట్ లోకి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రాని వాళ్ళు అలా ప్రయత్నం చేసి శ్రద్ధగా ఈ 5 విషయాల పద్ధతిలో వేదాంత శ్రవణం చేసి వాళ్ళు మానవ జన్మను సార్థకత చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు మనం 7వ శ్లోకానికి వెళ్దాం. 2వ ప్రకరణంలో 7వ శ్లోకం. ఆత్మ అజ్ఞానాత్ జగత్తు భాతి, ఆత్మజ్ఞానాత్ న భాసతే, రజ్జ్వజ్ఞానాత్ అహిర్భాతి, తజ్ఞానాత్ భాసతే నహి. ఆత్మ అజ్ఞానాత్ అంటే సింపుల్ గా నేను తాత్పర్యం చెప్తాను మీకు. మనకి అక్కడ తాడు ఉంది, అంటే రజ్జు అంటాం తాడుని. రజ్జు అని మనకు తెలియదు. తెలియకపోతే ఒక భ్రాంతి, ఒక భ్రమలో ఉంటే మనకేమవుతుంది, అంటే చీకట్లో ఒక తాడుని చూసి మనం ఏమనుకుంటాం, సర్పం అనుకుంటాం, అంటే పాము అనుకుంటాం. ఆ భ్రమ తొలగితే సర్పం మాయమైపోతుంది. అప్పుడు రజ్జువుగానే దర్శనమిస్తుంది. అలాగే ఆత్మ అజ్ఞానం వలన, అంటే ఆత్మ స్వరూప అజ్ఞానం వలన మనకు జగత్తు గోచరిస్తుంది. ఆత్మస్వరూప జ్ఞానం కలిగితే జగత్తు లేదు, అంటే జగత్తు మిథ్య అని తెలుస్తుంది. చాలా మందికి స్వస్వరూపము, స్వస్వరూపము, నా స్వస్వరూపము, నా స్వభావము, నా స్వభావం ఏమిటి అంటే నేను చైతన్యము అంటే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మనకి ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాం అనుకోండి, పొయ్యి మీద గిన్నె పెట్టాం, ఆ గిన్నెలో నీరు పోసాం, ఆ నీటిలో బంగాళదుంప వేసాం. చూడండి, ఇప్పుడు స్టవ్, గిన్నె, నీరు, బంగాళదుంప 4 వచ్చినాయి. స్టవ్, గిన్నె, నీరు, బంగాళదుంప బాగా వేడి చేసాం. వేడి చేస్తే, స్టవ్ ద్వారా వేడి చేస్తే గిన్నె వేడెక్కింది, నీరు వేడెక్కింది, బంగాళదుంప వేడెక్కింది. దించేసాం. దించేసిన తర్వాత ఇప్పుడు నీరు, గిన్నె వేడిగా ఉన్నది, నీరు వేడిగా ఉన్నది, బంగాళదుంప వేడిగా ఉన్నది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆగంతుక స్వభావము, ఎరువు తెచ్చి పెట్టుకున్న స్వభావాలు. బంగాళదుంప వేడిగా ఉండదు, నీరు వేడిగా ఉండదు, గిన్నె వేడిగా ఉండదు. ఫైరు, నిప్పు, అగ్ని ఎప్పుడు వేడిగానే ఉంటుంది. ఆ వేడిగా ఉండటం అనేది అగ్ని స్వభావం.
చల్లగా ఉండటం అనేది నీరు స్వభావం. కానీ ఇప్పుడు ఏమైంది, అగ్ని ద్వారా వేడి చేస్తే కొంతసేపు, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట ఆ గిన్నె వేడిగా ఉంటుంది, ఆ నీరు వేడిగా ఉంటుంది, బంగాళదుంప వేడిగా ఉంటుంది. ఒక గంట తర్వాత దాని స్వభావం దానికి వచ్చేస్తుంది. నీరు మామూలుగానే చల్లగానే ఉంటుంది, బంగాళదుంప చల్లగానే ఉంటుంది, గిన్నె కూడా చల్లగానే ఉంటుంది. సో సహజ స్వభావం ఏమిటి అగ్నిది? వేడిగా ఉండుట. సహజ స్వభావం ఏమిటి? నీటిది, చల్లగా ఉండుట. అలాగే మనిషి యొక్క సహజ స్వభావం ఏమిటి? నేను దేహమును కాదు. మనిషి సహజ స్వభావం ఏమిటి? నేను చైతన్యమును, నేను సర్వవ్యాపకమైన చైతన్యమును, నేను దేహము కాదు. ఇది స్వస్వరూపం అంటే ఇది. ఇది తెలుసుకుంటే బాధలు ఉండవు. నేను జీవుణ్ణి అనుకుంటే, ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాను నేను, చూడండి. ఈ ఆత్మ అనాత్మ వివేకంలో ఉన్నంత వరకు జగత్తు నన్ను బాధించదు. ఏ క్షణంలో అయితే నేను జారిపోయానో, ఒక సెకండ్ చాలు నేను జారిపోవటానికి. జారిపోతే అంటే నేను జీవుణ్ణి అనుకుంటే జగత్తు నన్ను భయపెడుతుంది. ఈ మిథ్యా జగత్తు నన్ను బాధ పెడుతుంది. ఇప్పుడు స్వప్న ప్రపంచం మిథ్య అని నిద్ర నుండి మనం మేల్కొంటే మనకు తెలిసింది కదా. నిద్ర నుండి మేల్కోకపోతే స్వప్నం భయపెడుతుంది. నా తల్లోనే ఉన్న స్వప్న ప్రపంచం నన్ను వేధిస్తుంది, గతలకు గురి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను జగత్తులో ఉన్నాను అంటే భయాలు బాధలు ఉంటాయి. నాలో జగత్తు ఉంది అంటే ఆనందం. నేను స్వప్నంలో ఉండాలా, మేలుకొని ఉండాలా? నేనే నిర్ణయించుకోవాలి. జనకుడు ఏమంటున్నాడు? ఆత్మ అజ్ఞానాత్ అంటే నా అసలు స్వరూపం, ఆత్మస్వరూపం నేను అని తెలియక, దేహమే నేను అనుకుని, అహంకారమే నేను అనుకుని, ఒక భ్రమతో, ఒక భ్రాంతితో ఈ జగత్తు నిజమని అనుకున్నా. అది నన్ను అనేక బాధలకు గురి చేస్తోంది. జగత్తు భాతి అంటే జగత్తు సత్యం భాతి అని అర్థం. ఇప్పుడు జగత్తు సత్యం అని తెలిసింది, జగత్తు సత్యం అని తెలిసి నన్ను భయపెడుతుంది జగత్తు. ఇప్పుడు జగత్తు చేసే చర్యలు మనకు అర్థం కావు. ఎందుకు భయపెడుతుంది జగత్తు మనని? జగత్తు ఏం చేస్తుందో మనకు తెలియదు, అనూహ్యం, అసలు ఊహించలేము. ఇప్పుడు తుఫాను వస్తుందని తెలుసు, తుఫాను ఆపుతామా? ఆపలేము. ఇప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నాను, మరుక్షణంలో ఆ సుఖం ఉంటుందని చెప్పలేము. ఈ సుఖాన్ని నేను శాశ్వతంగా నిలుపుకోలేను. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిజంగా జరిగింది ఈ సంఘటన. ఆయనకి ఒక చాలా చాలా పెద్ద ప్రమోషన్ వచ్చింది, చాలా పెద్ద ప్రమోషన్. శాలరీలో కూడా చాలా జంప్ వచ్చేసింది. ఆయన సంతోషంగా ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాడు. వాళ్ళు ఉండేది హైదరాబాద్. సో అటువంటి ఎక్సైటెడ్ స్టేట్లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో, ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో ఫ్లైట్ దిగే లోపు లేడు మనిషి. తల పక్కకు వాల్చేశాడు. ఎందుకు తెలియదు. ఊహించిన ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగంలో ఎన్నో లక్షల జీతం పెరిగింది, అందమైన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, గృహమే స్వర్గసీమ. అంత ప్రమోషన్ బహుశా తట్టుకోలేక ఉండి ఆగిపోయింది. ఇది జగన్నాటకం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు వాతావరణం హాయిగా ఉంది, ఆహ్లాదంగా ఉంది అని అనుకుంటున్నాం. ఈ లోపల పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి, వడగండ్ల వాన. ఈ జగత్తు మర్మం జీవుడికి తెలియదు. నేను జగత్తు మీద ఆధారపడితే నాకు వచ్చేది ఆనందం కాదు, ఆందోళన, భయం, ఒత్తిడి. ఒక తెలిసిన ఒక ఆయన ఉన్నారు మాకు, ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఎవరు మరణించారని వార్త, మరణ వార్త వచ్చింది ఆ ఫోన్లో. ఇంకా అంతే. అప్పటి నుంచి ఆయన ఫోన్ పక్కన ఉంటే భయం.
ఎటువంటి ఫోన్ అంటే ఇప్పుడు మన ల్యాండ్ ఫోన్ సంగతి చెప్తున్నా, ఈ సెల్ ఫోన్ కానీ మనకి వెనకటి రోజుల్లో ల్యాండ్ ఫోన్లే కదా ఎక్కువ ఉండేది. అప్పటి నుండి ఫోన్ మోగిందంటే భయం ఆయనకి, ఎటువంటి అమంగళకరమైన వార్తలు వినాల్సి వస్తుందో అని బెంగ. నన్ను ఎవరు భయపెడుతున్నారు? ఎవరు భయపెడుతున్నారు? మిథ్యా ప్రపంచ, మిథ్యా ప్రపంచము ఎవరిని భయపెడుతుంది? నన్ను భయపెడుతుంది. నేను ఎవరిని? అహం బ్రహ్మ అస్మి. మిథ్యా ప్రపంచం నన్ను భయపెడుతుంది. నేను ఎవరిని అంటే నా స్వస్వరూపం ఏమిటి? నీరు చల్లగా ఉండును, అలా నా స్వస్వరూపం ఏమిటి? మనిషి యొక్క స్వస్వరూపం ఏమిటి? ప్రతి జీవిది స్వస్వరూపం ఆత్మే. మనం మనుషుల గురించి మాట్లాడుకుందాం. నేను ఎవరిని? అహం బ్రహ్మ అస్మి. బ్రహ్మ భయపడుతున్నాడు. ఎంత విచిత్రం చూడండి. ఆత్మ అజ్ఞానాత్ జగత్తు భయపెడుతుంది. ఆత్మ జ్ఞానాత్ అంటే నేను నిద్ర నుండి లేస్తే, మేలుకుంటే నా భాసతే, జగత్తు నిజం అనిపిస్తుంది. నేను నిద్ర నుండి లేస్తే అంటే మేలుకుంటే నా భాసతే అంటే జగత్తు నిజమని అనిపిస్తుంది కదా, అనిపించదు. అంటే జగత్తు నిజంగానే కనిపిస్తుంది అనమాట. జగత్తు నిజం అనిపించదు అంటే మనం భయపెట్టదు. ఆత్మజ్ఞానము వస్తే జగత్తు అదృశ్యం అవుతుంది అంటే జగత్తు ఉండదు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదృశ్యం అయిపోతుంది అంటే డిజైపేర్ అయిపోతుందని కాదు. ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, లేకపోతే నీకు ఆత్మజ్ఞానం వచ్చింది, జగత్ అదృశ్యం అయింది అంటే నీ కుటుంబం ఏమైపోయింది? నీ కుటుంబం లేదు, ఇంకా ఏం లేదు. గురువు శిష్యుడు అంత ఏం లేదు, మాయం గయా అంత కాదు. అట్లా కాదు. జగత్తు అదృశ్యం అయితే గురు శిష్యులు ఉండరు కదా, నీ కుటుంబం ఉండరు కదా, అది కాదు అర్థం. ఇటువంటి సంఘటన కోసం ఎదురు చూడొద్దు మనం. ఆత్మజ్ఞానం వస్తే జగత్తు అదృశ్యం అవుతుంది అంటే ఇప్పుడు స్వప్నం విషయంలో మేలుకుంటే స్వప్నం అదృశ్యం అయిపోతుంది, స్వప్నం ఉండదు. అది నిజం, అది పక్కా నిజం. కానీ ఇక్కడ నీవు తురీయంగా మేల్కుంటే, తురీయ అవస్థలో సాక్షిగా మేల్కుంటే ఈ జాగ్రత్త ప్రపంచం అదృశ్యం కాదు, ఈ మిథ్యా జగత్తు అదృశ్యం కాదు. కానీ జగత్తుని మిథ్యా జగత్తుగా చూస్తావు. జగత్తు మిథ్యగా తెలుస్తుంది ఎవరికి? జ్ఞానికి. జగత్తులో మార్పు ఉండదు, జగత్తు నిజం అనిపిస్తుంది అజ్ఞానికి. జగత్తు మిథ్యగా తెలుస్తుంది జ్ఞానికి. జగత్తులో మార్పు ఉండదు. జగత్తు నిజంగా అదృశ్యం అయితే చెప్పాను కదా, గురువు ఉండడు, శిష్యుడు ఉండరు, టీచింగ్ ఉండదు. జగత్తు ఉంటుంది, ఎందుకంటే గురు శిష్య సంవాదం ఉంటుంది కదా. జీవన్ముక్త అవస్థలో జ్ఞాని ఈ జగత్తును చూస్తాడు. మరి జనకుడు అలా ఎందుకు చెప్పాడు అదృశ్యం అయిపోతుందని? మనం ఇలా అర్థం చేసుకోవాలి. జ్ఞానికి జగత్తు నిజం అనిపించదు, ఒక టీవీ సీరియల్ చూసినట్టు చూస్తాడు. జ్ఞాని టీవీ సీరియల్ చూసి దానిలో మళ్ళాగానే లీనమవుతాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు. హీరో ఏడుస్తుంటే జ్ఞాని నేను జ్ఞాని కదా అని నవ్వడు, పాత్రలో మళ్ళాగానే మమేకం అవుతాడు. కానీ టీవీ సీరియల్ అయిపోగానే తన సహజ స్థితిలో తను ఉంటాడు. ఇది ఒక డ్రామా, ఇది ఒక టీవీ సీరియల్ అని నాకు తెలుసు. టీవీ సీరియల్ చూసినప్పుడు నేను పొందిన భావోద్వేగాలు వెంటనే వదిలేస్తాడు. ఎవరు? జ్ఞాని. ఆత్మగా నా స్వస్వరూప స్థితిలో నేను ఉంటాను. ఇలా జ్ఞాని జీవితంలోని అన్ని సంఘటనలకు స్పందిస్తాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, చక్కగా మాట్లాడతాడు. భార్యాభర్తలు వాళ్ళతో సత్సంబంధాలు చూసుకుంటాడు. భార్యాభర్తలు అనుబంధాలు, పిల్లల పట్ల మమకారం అందరిలాగానే చూస్తాడు ఎవరు? జ్ఞాని. కానీ ఆ సంఘటనలు అయిపోయిన తర్వాత
ఇది ఒక పెద్ద టీవీ సీరియల్. ఆ సీరియల్ నెంబరు నడుస్తాయి కదా టీవీ సీరియల్స్, 3 ఏళ్ళు 4 ఏళ్ళు, ఇది 903వ భాగం అనుకుంటాడు, చేతులు దులుపుకుంటాడు. సంఘటనల మరకలు జ్ఞాని మనసుని అంటవు. దైవం మీద ఆధారపడడు ఎవరు జ్ఞాని, ఎందుకంటే ఆయన జ్ఞాన యోగి కదా. జగత్తు మీద ఆధారపడ్డు అంటే భౌతికంగా ఆధారపడ్డని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞాని దైవం మీద ఆధారపడడు, జగత్తు మీద ఆధారపడడు అంటే భౌతికంగా అని అర్థం కాదు, మానసికంగా. భౌతికంగా భార్య భర్తలు పిల్లలు ఇరుగు పొరుగు ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారు. మానసికంగా ఆధారపడడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మబంధువులారా, జీవితం ఒక టీవీ డ్రామా, ఎపిసోడ్లు జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ మిథ్య. నేను టీవీ స్క్రీన్, నేను టీవీ తెర. ఇది జ్ఞానికి బాగా తంబూరా శృతిలాగా గుర్తుంటుంది, అసలు మర్చిపోడు. ఆత్మ జ్ఞానాత్ సంసారం ఉండదు. రజ్జు అజ్ఞానాత్ అహిర్భాతి. అహిహి అంటే సర్పం. రజ్జు అజ్ఞానాత్ అంటే తాడు అని తెలియక నేను భీతి చెందాను, పాము అనుకున్నాను. తద్ జ్ఞానాత్ అంటే రజ్జు జ్ఞానాత్. ఇప్పుడు ఏమైంది? భయం పోయింది, నాకు తాడని తెలిసింది, పాము కాదని తెలిసింది. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా, ఏమో పాము వస్తుందేమో, ఎందుకైనా మంచిది దాని దగ్గరికి వెళ్లకుండా కొంచెం దూరంగా ఉంటాను. నాకు తెలిసింది తాడని, పాము కాదని తెలిసింది, కానీ ఎందుకైనా మంచిది, సేఫ్, నా క్షేమం నేను చూసుకోవాలి కదా, కొంచెం దూరంగా అని అన్నారనుకోండి మీరు, అంటే మీకు తెలియలే, మీకు నిస్సంశయ జ్ఞానం లేదు, ఇంకా సందేహాలు ఉన్నాయన్నమాట. ఇలా మాట్లాడే జ్ఞాని తాడంటే తాడనే అంటాడు. మనం ఎందుకైనా మంచిదండి, తాడు కావచ్చు, కొన్ని పాము కూడా కావచ్చు కదా, అందుకని కొంచెం దూరంగా ఉంటాను నేను, అట్లాంటి మాటలు మాట్లాడు జ్ఞాని. మాట్లాడు. జ్ఞానికి నిశ్చయమైన జ్ఞానం ఉంటుంది, నిశ్చయమైన ఆత్మ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాం. 2వ ప్రకరణంలో ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోస్మి అహం తతః యదా ప్రకాశతే విశ్వం తదాహం భాసయేవ హి. ప్రకాశం నా నిజ స్వరూపం. ప్రకాశం అంటే చైతన్యం. నేను ప్రకాశం కంటే వేరు కాదు. ఈ జగత్తు నా వల్లనే, అంటే చైతన్యం అయినటువంటి నా వల్లనే ప్రకాశిస్తుంది. హే అష్టావక్ర మహర్షి, హే గురు, నాకు నీ బోధ, నీ టీచింగ్ బాగా అర్థమైంది. నా నిజ రూపము ప్రకాశమని నాకు తెలిసింది. ప్రకాశం అంటే చైతన్యము, నా స్వభావము చైతన్యము. చైతన్యం అనగానే మీకు అన్ని గుర్తు రావాలి. ఏంటి? చైతన్యము ఈ దేహంలోని ఒక భాగం కాదు, ఈ దేహం యొక్క లక్షణము కాదు, ఈ దేహం నుండి ఉత్పత్తి చెందింది కాదు. ఇలా మనకు చైతన్య లక్షణాలు తెలుసు కదా, అవన్నీ మనం గుర్తెచ్చుకోవాలి మనం. అహం తతః అతిరిక్తః నా, నేను ఆ చైతన్యమునకు భిన్నంగా లేను. నాలో చైతన్యం ఉంది అని నేను చెప్పను. నేనే చైతన్య స్వరూపము అని చెప్తాను. నేను మనిషిని, నాకు ఆత్మ అనుభవం ఉంది అని అనకూడదు. నేను మనిషిని, నాకు ఆత్మ అనుభవం ఉంది అని అనకూడదు. ఏమనాలి? నేను ఆత్మను, నాకు తాత్కాలికంగా మనిషి స్వభావం ఉంది అనాలి. నీరు చల్లగా ఉంది, వేడిగా ఉండటం అనేది
తాత్కాలిక స్వభావం నీటిది. అలా ఈ దేహంతో ఉండటం అనేది తాత్కాలిక స్వభావం చైతన్యానికి. కాబట్టి ఆత్మ అనుభవం కోసం ఎన్నడూ ఎదురు చూడకు. ఆత్మ అనుభవం కోసం ఎదురు చూడొద్దు. ఆత్మ ఒక వస్తువు కాదు, ఒక ఆబ్జెక్ట్ కాదు. నీకు ఒక మధుర అనుభూతినిచ్చి వెళ్ళిపోదు ఆత్మ. నేను ఆత్మను, నేనే ఆత్మను. మనిషిలాగా కొంతకాలం ప్రవర్తిస్తాను. ఇది జ్ఞాననిష్ట. చైతన్య అనుభవం వచ్చిపోయేది కాదు. చైతన్య అనుభవం అనేది వచ్చిపోయేది కాదు. నేను చైతన్యం అనుభవంగా ఈ దేహం ఉన్నంత వరకు ఉంటాను. ఆత్మ చైతన్య అనుభవం ఉన్న ఆత్మ అనుభవం ఉన్న ఒకటే. ఆత్మ అనుభవం అనేది కాలంలో, అంటే ఈ కాలంలో మనకు జరిగే ఒక సంఘటన కాదు. ఎందుకంటే నేను నిత్యం. జనకుడు ఏమంటాడు, ఇప్పుడు ఒక కొండ ఉంది. ఈ కొండ నా అనుభవంలో ఉంది. కొండ, ఇది ఒక కొండ అనుకోండి. ఈ కొండ నేను చూస్తున్నాను కొండని. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కొండ, ఇది కొండ. ఇది కొండగా తెలుసుకునేటటువంటి జ్ఞానం. ఇక్కడ కూడా చైతన్యం ఉంది. చైతన్యం లేకపోతే అసలు కొండగా నేను తెలుసుకోలేను. ఇది కొండ, నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటి, కొండ అని తెలుసుకునే జ్ఞానం. ఈ కొండ పోయింది, ఇంకో మనిషి వచ్చాడు. నేను ఆ మనిషిని చూస్తున్నాను. ఆ మనిషిని ఎలా చూస్తున్నాను? చైతన్యం ఉండబట్టి చూస్తున్నాను. ఈ చైతన్యంలో మార్పు ఉండదు. ఇప్పుడు జ్ఞానము కొండగా ఉన్నది, జ్ఞానము మనిషిగా ఉన్నది. కొండ జ్ఞానము, మనిషి జ్ఞానము అంటే వస్తు జ్ఞానము. వస్తువు మారుతుంది కానీ జ్ఞానం మారదు. వస్తువుతో ఉన్న చైతన్యమును జాగ్రత్తగా పట్టుకోండి నా పాయింట్ని. వస్తువుతో ఉన్న చైతన్యమును జ్ఞానము అంటాం. వస్తువుతో ఉన్న చైతన్యమును జ్ఞానం అంటాం. వస్తువు లేకపోతే అదే జ్ఞానాన్ని చైతన్యం అంటాం. వస్తువుతో ఉన్న చైతన్యాన్ని జ్ఞానం అంటాం. వస్తువు లేకపోతే అదే జ్ఞానాన్ని చైతన్యం అంటాం. నాకు చైతన్యము ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? క్వశ్చన్. నాకు చైతన్యము ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? అన్ని వేళలా వస్తుంది. చైతన్యం అనుభవంలోకి రాని కాలం అంటూ ఉండదు. వస్తువు ఉంటే జ్ఞానం, వస్తువు లేకపోతే చైతన్యంగా ఉంటుంది అంతే. వస్తువులు మారతాయి, చైతన్యము నిత్యము, చైతన్యము శాశ్వతము. ఇప్పుడు నేను మీతో 1 గంట మాట్లాడుతున్నాను. నా మాటలను నేను గమనిస్తున్నాను. పంచదశలో విద్యారణ్య ఇదే విషయం చెప్తారు. నిత్యము అనుభవంలో ఉన్న మారని చైతన్య స్వరూపము నేను. ఆత్మ అనుభవం కోసం నేను ఎందుకు ప్రయత్నించాలి? యదా విశ్వం ప్రకాశతే, యదా విశ్వం ప్రకాశతే శ్లోకంలో. జగత్తు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు చైతన్యం కూడా నాకు అనుభవంలోకి వస్తుంది. ఆ చైతన్యం ఏమిటి? నేనే. తదా అహం భాసః ఏవ. అంటే ఆత్మ అనుభవం అన్ని వేళలా ఉంటుంది. నేనంటే ఎవరు? దేహం నేను కాదు, దేహి నేను, చైతన్య స్వరూపమైన నేను. జ్ఞాని ధ్యానం చేసి, అంటే మెడిటేషన్ చేసి ఆత్మ అనుభవమును పొందవలసిన అవసరం లేదు. అది మూర్ఖత్వం. మళ్ళీ చెబుతున్నా, మెడిటేషన్ చేసి నాకు ఆత్మ సాక్షాత్కారం అయిందండి. గంటలు, రోజు 2 గంటలు చేస్తాను మెడిటేషన్. ఒక నెల రోజులు చేశాను అట్లా. మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు. ఇప్పుడు 2 నెలలు అట్లా చేస్తే నాకేమైంది? ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయింది. ఇది నాన్ సెన్స్. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ అనుభవం. అనుభవం సాక్షాత్కారం ఒకటే. ఆత్మ అనుభవం నీకు 24/7 ఉంటుంది.
ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఆత్మ అనుభవం కోసం ఎదురు చూడటం అనేది, స్పెషల్గా మెడిటేషన్ చేయటం అనేది ఒక అస్తవ్యస్త ధోరణి, అయోమయ ధోరణి, అజ్ఞానము. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ అనుభవము నాకు అంటే ప్రతి మనిషికి వాడు గమనించలేకపోతే మనం ఏం చేయలేం. ఎల్లవేళ ఉంటుంది. నేను ఇది కాంతి, ఈ కాంతిని చూడాలంటే ఏ వైపు చూడాలా? అంతా ఉంది, గదంతా కాంతి ఉంది. ఇప్పుడు ఇది చూడాలంటే నేను ఇటు లెఫ్ట్ సైడ్ చూడాలి, మళ్ళీ ఇది చూడాలంటే రైట్ సైడ్ చూడాలి. కాంతిని చూడాలంటే, వస్తువుని చూడాలంటే నువ్వు అటు ఇటు తిరుగుతావు, అటు ఇటు తిప్పుతావు కళ్ళు. కానీ కాంతిని చూడాలంటే రూమ్ అంతా ఉంటుంది, గదంతా ఉంటుంది, ఎక్కడ చూడవసరం. కాంతి అన్ని వైపులో ఉంది. అలాగే ఈ కాంతిని చూడాలంటే ప్రత్యేకంగా ఎటు చూడనవసరం లేదు కదా. అలాగే అన్ని వస్తువుల అనుభవాల్లోనూ నాకు లైట్ అనుభవం ఉంది. అందుకే మొదటి ప్రకరణంలో అష్టావక్ర మహర్షి అంటారు, నాకు ఆత్మ అనుభవం కావాలి అని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఎంతసేపు కూర్చుంటావు? ఆత్మ అనుభవం కోసం నీవు ధ్యానంలో కూర్చుంటున్నావు అంటే అష్టావక్ర మహర్షి చెప్పాను కదా, మూర్ఖత్వము. నీవు నేను చాలా తెలివిగలవాడిని అనుకుంటున్నావు, అది నీ అజ్ఞానం. మరి నేను ధ్యానం ఎందుకు చేయాలి, మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఆత్మ సాక్షాత్కారం, నేనే ఆత్మని తెలిసింది అనుకోండి. అన్ని అనుభవాల్లోనూ ఆత్మ అనుభవం ఉంది. అసలు చైతన్యం లేకపోతే నాకు అనుభవాలే ఉండవు. మరి నేను ధ్యానం ఎందుకు చేయాలి? నువ్వు ధ్యానం ఎందుకు చేయాలంటే నీ జీవ జగత్ ఈశ్వరుని మార్చుకోవాలి, ఆత్మ అనాత్మ ఫార్మేట్ గా మారాలి. అందుకు ధ్యానం చేస్తున్నావు, ఆత్మ అనుభవం కోసం కాదు. అన్ని వేళలా అనుభవంలో ఉన్న చైతన్య స్వరూపాన్ని నేను అని తెలుసుకోవటం కోసం ధ్యానం చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది నిధిధ్యాసనం అంటే నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞానము రాదు. ఆత్మజ్ఞానం నీకు వేదాంత శ్రవణం ద్వారా వచ్చేసింది. నిధిధ్యాసనం అంటే ఏంటి? అటువంటి నీకు తెలిసినటువంటి ఆత్మజ్ఞానాన్ని దీని దైనందిన జీవితంలో పెట్టుకోవటం. ఇంకా చెప్పాలంటే నిధిధ్యాసనం అంటే, ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే, మీ వాసనలు పోతాయి. వాసనలు అంటే స్మెల్ కాదు, మీ పాత హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదా. పాత వాసనలు తేలిగ్గా చావు. ఆ పాత వాసనలన్నీ పోతేనే కదా ఆత్మజ్ఞానం బాగా జీర్ణమయ్యేది మనకి. సో పాత వాసనలు పోయి ఆత్మజ్ఞానము మన దైనందిన జీవితంలో జీర్ణించుకోవటానికి ఉపయోగపడుతుంది నిధిధ్యాసనము. నిధిధ్యాసనం అనగా ఆత్మ లక్షణములను పదే పదే స్మరించుట, గుర్తు తెచ్చుకొనుట. అంతే, కొత్తగా ఆత్మజ్ఞానం రాదు. నీకు ఆత్మజ్ఞానం రాకపోతే ఆత్మ విషయాలను ఎలా గుర్తు తెచ్చుకుంటావు? ఇప్పుడు శ్లోకం చూద్దామా? 2వ ప్రకరణంలో 9వ శ్లోకం. అహో వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయి భాసతే రూప్యం సుక్తౌ ఫణీరజ్జౌ వారి సూర్యకరే యథా. ముత్యపు చెప్ప. అన్ని శ్లోకాలన్నీ ఒకే మూసలో పోసినట్టున్నాయి. మన ఆత్మబోధలో చెప్పుకున్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఒక దృష్టాంతం చెప్తున్నారు అనమాట. ముత్యపు చెప్పయందు వెండి, ఒక తాడులో సర్పము, ఎండమావిలో జలం. ఇవన్నీ కూడా మనకి భ్రాంతి వలన కనిపిస్తున్నాయి. అలాగే నాయందు మిథ్యా జగత్తు ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి నేను అహం బ్రహ్మ అస్మి. ఎందుకంటే ఆశ్చర్యం ఏముంది? మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య ప్లాస్టిక్ తో అన్ని తయారు చేస్తున్నారు వస్తువులు. ప్లాస్టిక్ తో అవి
కుండీల్లో పెడతారు చాలా మంది ఇళ్లలో. నిజమే అనుకుంటాం మనం. మొక్కలు, కూరగాయలు, పండ్లు అన్నీ సృష్టిస్తారు. ప్లాస్టికే, అంత ప్లాస్టిక్ వరల్డ్. మనం ఎవరింటికైనా భోజనానికి వెళ్తే ఆ డైనింగ్ టేబుల్ మీద పెడతారు. ద్రాక్ష పళ్ళు పెడతారు, అరటి పళ్ళు పెడతారు, మామిడి పళ్ళు పెడతారు. అందం కోసం పెడతారు. మనకు అసలు ఒక ద్రాక్ష పళ్ళు తిని ఇట్లా ఇట్లా తెంచుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. కానీ మనకు చూడగానే ప్లాస్టిక్ అని తెలుస్తుంది. కొన్ని ఫంక్షన్స్కి వెళ్తాం, అక్కడ చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ వేస్తారు కదా మనం ఫుడ్ తీసుకోవడానికి. అక్కడ కొన్ని ఫ్లవర్ పాట్స్ పెడతారు. ఆ ఫ్లవర్ పాట్స్ లో కొన్ని ఫంక్షన్స్ లో నిజమైన ప్లాంట్స్ పెడతారు, పూలు అన్ని. కొన్ని ఫంక్షన్స్ లో ప్లాస్టిక్ పెడతారు. అసలు మన చేతితో ముట్టుకునేదాకా ఆ ఫ్లవర్ పాట్ లో ఉన్నది ప్లాస్టిక్ మొక్క, పూలు లేదా నిజమైందా అని తెలియదు. అంత భ్రమ కలిగిస్తుంది అనమాట. మనిషే ఇంత చేస్తుంటే ఒక మనిషి ఇలా ప్లాస్టిక్ ని సృష్టించి భ్రమ కలిగిస్తుంటే మరి భగవంతుడు మాయ భగవంతుడి మాయ గురించి చెప్పేది ఏమని చెప్పండి. నేను మానవ జాతిని మోసం చేయటానికి ఉన్నాను అంటుంది మాయ. విజ్ఞాన పరంగా అంటే సైన్స్ పరంగా నేను చాలా అభివృద్ధి చెందాను అనే గర్వపడే మనిషిని నేను బోల్తా కొట్టిస్తా అంటుంది మాయ. నిజంగా కొట్టిస్తుంది కూడా. మాయ అందరినీ మోసం చేస్తుంది, కానీ నన్నేం చేయలేదు అంటున్నాడు జనక మహారాజు. నన్నేం చేయలేదు మాయ, నాకు ఈ మాయ యొక్క డ్రామాలన్నీ తెలుసు, నేను చెల్లించను అంటున్నాడు జనకుడు. అహో విశ్వం, శ్లోకంలో ఉన్న మాట చెప్తున్నాను. అహో విశ్వం అంటే అహో, ఈ మాయ యొక్క శక్తి అమోఘం. విశ్వం మయి వికల్పితం అంటే లేని జగత్తు ఉన్నట్లుగా నా ముందు ప్రత్యక్షమైంది. వికల్పితం అంటే మిథ్య, అధ్యస్తం, అజ్ఞానాత్ అంటే అజ్ఞానం వల్ల. అటువంటి మిథ్యా జగత్తు మయి భాసతే, నాలో నిజమైనట్లు భ్రమ కలిగిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగత్తు నిజం అనిపించింది. జగత్తు నిజమని అనిపిస్తే మరి బ్రహ్మ ఏమవుతాడు? జగత్తు మీకు నిజం అనిపిస్తే భ్రమ అవుతాడు, భ్రమ. కాబట్టి అటు ఇటు చేయాలి, అటు ఇటు చేయాలి. కష్టం అంటావా? ప్రయత్నించు. అష్టావక్ర గీత క్లాస్ వింటున్నప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అహం బ్రహ్మాస్మి, ఈ వేదాంతం నరాల్లో వ్యాపించినట్లు జీర్ణించుకున్నట్లు అనిపిస్తుంది. ఈ క్లాస్ అయిపోగానే సంసారం నిన్ను లోబరుచుకుంటుంది. ఇది చాలా కష్టం. మయీ భాసతే, ముత్యపు చెప్పయందు వెండి ప్రకాశించినట్లు, ఫణీరజ్జౌ తాడులో పాము కనిపించినట్లు, వారి సూర్యకరే, వారి అంటే నీరు, సూర్యకరహ అంటే సూర్యకిరణాలు, ఎండమావి అనమాట. సూర్యోదయం ఎండమావి, ఎడారి తెలుసు కదా మీకు. ఎండమావి అంటే ఇసుక మీద సూర్యకాంతి పడి అక్కడ మనకి ఒక నీరు ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది. కరహ అంటే సూర్యరశ్మి. సో ఈ భ్రమలన్నీ పోయి నీకు భ్రమ పోతే బ్రహ్మ కనపడతాడు. బ్రహ్మ అంటే నేనే బ్రహ్మనని తెలుసుకోవటం. 10వ శ్లోకం. మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయం ఏష్యతి, హృది కుంభో జలే వీచిః కనకే కటకం యథా. మట్టి నుండి కొండ పుట్టింది, కొండ పగిలిపోయింది, మట్టిలోనే కలిసిపోతుంది. అలాగే జలం నుండి అలలు పుట్టాయి, జలంలోనే లీనమైపోతాయి. అలాగే బంగారం నుండి ఆభరణాలు పుట్టాయి,
ఆభరణాలు బంగారంలో కలిసిపోతాయి. ఆభరణములు బంగారం నుండి వచ్చిన ఆభరణాలు బంగారం కన్నా వేరు కాదు. అలాగే నా నుండి ఆవిర్భవించిన జగత్తు నాయందే లీనమైపోతుంది. ఇది తాత్పర్యం. అంటే నిధిధ్యాసనం అంటే చెప్పాను కదా ఇందాక, అనుష్ఠాన వేదాంతము, వేదాంత జీవన విధానము, ఉపనిషత్తులు చెప్పినట్లు జీవించటం. బ్రహ్మ, ఆత్మ, బ్రహ్మన్, ఆత్మన్ అంతా ఒకటే. బ్రహ్మన్న బ్రహ్మన్న, ఆత్మన్న ఆత్మన్న ఒకటే. ఈ బ్రహ్మ ఆత్మ అనే మాటలకు బదులు నేను అనే మాటను కలపటం నిధిధ్యాసనం అంటే. అహం బ్రహ్మ అస్మిగా జీవించటం. ఉపనిషత్తుల్లో బ్రహ్మ ఆత్మ అనే మాటలు ఉంటాయి. శ్రవణంలో మనం ఒక తప్పు చేస్తాం. ఏమిటది? బ్రహ్మన్ నిత్యం, బ్రహ్మన్ శుద్ధం, బ్రహ్మ ఏదో బయటవాడు అయినట్టు బాహ్యంలో ఉన్నాడు అనుకుని వింటాం. వేదాంత అధ్యయనం ముగిసిన వెంటనే మనం ఏం చేస్తాం? బ్రహ్మన్ సత్యం, నేను సంసారిని. అది కాదు ఆత్మబంధులారా. నిధిధ్యాసనంలో బ్రహ్మకు బదులు అహం పెట్టుకోవాలి. నిధిధ్యాసనంలో బ్రహ్మకు బదులు మనం ఏం పెట్టుకోవాలి? అహం, నేను. నేను మరొక మాట చెబుతున్నా, సీక్రెట్. ఏమిటా సీక్రెట్? షరతులు వర్తిస్తాయి. ఏంటి షరతులు? శ్రవణం చేసేటప్పుడు కూడా మీకు నిధిధ్యాసనం చేసేసుకునే అవకాశం ఉంది. శ్రవణంలో కూడా, అంటే శ్రవణంలో కూడా నిధిధ్యాసనంగా మార్చుకోవచ్చు. ఎలాగూ అంటే, గురువు గారు బ్రహ్మ అన్నప్పుడల్లా అహం అహం అనుకోవాలి. శ్రవణంలో కూడా గురువు గారు బ్రహ్మ ఆత్మ అనే మాటలు వాడినప్పుడల్లా అహం అహం అనుకోవాలి. కాబట్టి నిధిధ్యాసన యొక్క గొప్పతనం ఏమిటి? బ్రహ్మ ఆత్మ ఈ శబ్దాలు తొలగించి నేను అనే శబ్దాన్ని పెట్టడం. అంతేకాదు ఆచరించటం ముఖ్యం. అష్టావకర గీత గొప్పతనం ఏంటంటే, ప్రతి శ్లోకంలోనూ అహం లేక త్వం అనే శబ్దాలు ఉంటాయి. అహం అన్న త్వం అన్న ఒకటే. గురువుగారు చెప్పేటప్పుడు త్వం అంటాడు, శిష్యుడు అహం అనుకోవాలి. గురువు త్వం అంటే మళ్ళీ శిష్యుడు కూడా త్వం అనకూడదు, నువ్వంటే నువ్వు అనకూడదు. కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా నిధిధ్యాసన ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి. అంటే నిర్వాణ షట్కం లాగా ఉంటాయి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, అది ఉంది కదా నిర్వాణ షట్కం. సో ప్రతి శ్లోకంలోనూ ఆత్మ అనాత్మ ఫార్మెట్ ఉంటుంది. అష్టావకర గీతలో కొత్తగా చెప్పిందేం లేదు. అష్టావకర గీతలో కొత్తగా చెప్పిందేం లేదు. ఏం చెప్పారంటే, బ్రహ్మ బదులు నేను, బ్రహ్మ బదులు నేను అని ధైర్యంగా ఆత్మజ్ఞాని అంటాడు. ఇదే విశేషం. అష్టావకర గీతలోని శ్లోకాలన్నీ కూడా నిధిధ్యాసనానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ శ్లోకాలని కంఠస్థం చేయాలి, వాటి అర్థాలను బాగా తెలుసుకోవాలి, పదే పదే మనసులో స్మరిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆత్మ అనాత్మ ఫార్మెట్కి రాగలుగుతాం, ఆచరించగలుగుతాం. విశ్వం మత్తః వినిర్గతం, ఇది కైవల్యోపనిషత్తులో ఒక చోట వస్తుంది ఇలాంటిదే. ఏంటది? మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం. ఇది ఒక శాంపుల్, అక్కడ ఒక శ్లోకం, ఎక్కడ? కైవల్యోపనిషత్తులో. కానీ అష్టావకర గీతలో మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం, ఇటువంటి శ్లోకాలు అష్టావకర గీతలో ప్రతి శ్లోకం అదే. ప్రతి శ్లోకం ఇంతే. మయ్యేవ సర్వం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి, అంతే, అలాగే ఉంటాయి. ప్రతి శ్లోకం నా కీర్తి గురించే మాట్లాడుతుంది. నా కీర్తి, నా కీర్తి అంటే ఆత్మకీర్తి, చైతన్యం యొక్క కీర్తి. నా అంటే ఆత్మ గురించి, ఆత్మ గొప్పతనం గురించి, ఆత్మ సత్యత్వము గురించి మాట్లాడుతుంది. జగత్తు
నా నుండే వచ్చింది. అంటే మేలుకున్న వాడి నుండి స్వప్న ప్రపంచం వచ్చినట్టు అన్నమాట. ప్రపంచం నా నుండే వచ్చింది. అంటే నేనెవరు? నేను విశ్వ, తైజస, ప్రాజ్ఞ కాదు. విశ్వ అంటే తెలుసు కదా మీకు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. విశ్వ, తైజస, ప్రాజ్ఞ కాదు. తురీయం అహం అని అర్థం. కళ మనసు నుండి వచ్చింది అంటాం. కానీ జాగ్రత్త ప్రపంచం నా నుండే వచ్చింది. కళేమో మనసు నుండి వచ్చింది. జాగ్రత్త ప్రపంచం నా నుండే వచ్చింది. అంటే ఎవరు? నేను ఆత్మ. అంటే ఏంటి? మాయాశక్తి. ఆత్మతో పాటు మాయాశక్తి కూడా ఉంటుంది. జగత్తులో మనస్సు కూడా కలిసి ఉంది. ఆత్మ మాయాశక్తితో ఆత్మ ఆత్మే సృష్టించదు. అకర్త అభోక్త అనుకున్నాం కదా. ఆత్మ మాయాశక్తితో, అంటే మాయాశక్తి ఆత్మ సమక్షంలో సృష్టిస్తుంది అనుకోవాలి. ఆత్మ చెప్పదు, ఇదిగో మాయాశక్తి నువ్వు సృష్టించని ఆత్మ ఏం చెప్పదు. ఆత్మ కర్త అభోక్త. మాయాశక్తితో ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించింది. జాగ్రత్త ప్రపంచం ప్రాతిభాసికం కాదు. స్వప్న ప్రపంచం ప్రాతిభాసికం. జాగ్రత్త ప్రపంచం తాత్వికంగా మన పెద్దలు చర్చించేటప్పుడు మనసు నుండి వచ్చిన ప్రపంచాన్ని ఏమంటామంటే ఐడియలిజం అంటాం. అంటే మన స్వప్నం అనుకోండి. మనసు నుండి వచ్చిన స్వప్న ప్రపంచాన్ని మనం ఐడియలిజం అంటాం. మాయాశక్తి నుండి వచ్చినటువంటి ఈ జాగ్రత్త ప్రపంచాన్ని, ఇది మిథ్యా ప్రపంచమే, కానీ దీన్ని ఏమంటాం? రియలిజం అంటాం. శాస్త్రంలో ఐడియలిజము, రియలిజము అని అంటాం. ఇది తత్వవేత్తల యొక్క అభిప్రాయం అన్నమాట. వేదాంతము ఐడియలిజంను ఒప్పుకోదు, మనం రియలిజంను ఒప్పుకుంటాం. ప్రపంచం ఒప్పుకుంటాం అంటే మిథ్యా ప్రపంచం ఒప్పుకుంటాం. ప్రపంచము నా నుండే, అంటే తురీయ ఆత్మ, అంటే మాయాశక్తి నుండి వచ్చింది అంటాం. కాబట్టి మత్తః అంటే నా నుండి. మత్తః అంటే మరొక అర్థం ఉంది. మత్తః అంటే నా నుండి. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం మనం. ఇంకొక అర్థం ఏముంది? తాగుబోతు. తాగుబోతు, డ్రంకర్డ్ అని అర్థం. మత్త గజం అంటే మదించిన ఏనుగు, అంటే త్రాగిన వాడు అని అర్థం. త్రాగిన ఏనుగు అంటే మదించిన ఏనుగు. తాగుబోతు అని మీనింగ్స్ ఉన్నాయి. మత్త అంటే జనకుడు తాగుబోతు కాదు, మనం అర్థం తీసుకోకూడదు. మత్ ప్లస్ తహ. తహ అంటే నా నుండి, మత్ అనగా నా, మత్ తహ అంటే నా నుండి, అంటే ఆత్మ అని అర్థం. విశ్వం వినిర్గతం. నేను సృష్టి కారణం ఒక్కటే కాదు, మయేవ లయం ఏష్యతి, నాలోనే లయిస్తుంది. ఎప్పుడు? నిద్రలో కాదు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త ప్రపంచం నిద్రలో అట్లా కాదు. నిద్రలో ప్రపంచం మనసులో లయించదు. నిద్రలో ఈ జాగ్రత్త ప్రపంచం మనసులో లయించదు. మనసుకు భిన్నంగా బయట ఉంది, నాకు అనుభవంలోకి రాదు, అంతే. బయట ప్రపంచం ఉంది, నాకు అనుభవంలోకి రాదు. ప్రళయంలో ఆత్మనైనా నాలో ప్రపంచం మనసుతో సహా లయిస్తుంది. ప్రళయంలో మయ్యేవ లయం ఏష్యతి. ఈ 3 ఉదాహరణలు చెప్పారు. ఒకటి కుండ మట్టిలో లయించినట్లు, రెండవ ఉదాహరణ అలలు నీటిలో లయించినట్లు, మూడవ ఉదాహరణ ఆభరణాలు బంగారంలో లయించినట్లు. నేను బంగారం లాంటి ఆత్మను. కాబట్టి ఆత్మబంధువులారా, అందరూ కూడా జీవ జగత్ ఈశ్వర ఫార్మెట్ నుండి ఆత్మ అనాత్మ ఫార్మెట్కు వచ్చి జ్ఞాన నిష్టలో నిలబడగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.